హాయ్ అండి, వెల్కమ్ టు సాకి మాకి ఛానల్. ఈరోజు వీడియోలో మనం కొత్తిమీర కోడి వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఎప్పుడు చేసే కోడి వేపుడు కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఇంచుల అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు, 6 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. దీనిలో ఎండుకారం వేయం కాబట్టి మనం కారానికి సరిపడిన పచ్చిమిర్చి ఇప్పుడే వేసుకోవాలి. అలాగే 10 నుంచి 12 జీడిపప్పు, 1 కప్పు కొత్తిమీర తరుగు, ఒక హాఫ్ కప్పు పుదీనా, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మిక్సీలో వేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్ తీసుకొని మనం కడిగి వాష్ చేసుకున్న చికెన్ దాంట్లో వేసుకొని ఒక పావు కప్పు పెరుగు, ఒక పావు స్పూన్ పసుపు, ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా ఈ చికెన్ని బాగా ఉడకపెట్టుకోవాలి. మనం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత చికెన్ని తీసి పక్కన పెట్టుకొని ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 12 జీడిపప్పులు, ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ మగ్గేంత వరకు కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ని దీనిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నిటికి కూడా బాగా పట్టేంత వరకు కలుపుకొని హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా యమ్మీ అయినా కొత్తిమీర కోడి వేపుడు రెడీ అయిపోయిందండి. సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. ఈసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.